Hello dear students, welcome back to HeadyHunt online teaching for reasoning. Today we are going to discuss remaining concept in reasoning directions, okay na? So let's go to model number 9. So this is a direction number 46 to 48. Each of the questions is based on the following information. So these are clues. Which type of clues given? So A hashtag M means A is 3 meters east of M. Second one, A ampersand M means A is 7 meters west of M. Third one, A percentage M means A is 4 meters south of M. Let's go to fourth point. A hashtag M means A is 6 meters north of M. So it is only one type of coding. So here total based on that 4 symbols. So each symbol indicates a different direction with a different distance. So what is the A position? A is 3 meters east of M means అంటే M నుంచి మీరు కన్సిడర్ చేసి A అనేవాడు 3 meters ఈస్ట్లో ఉండాలన్నమాట. అది అంటే వాడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అంటే బిఫోర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ దిస్ టైప్ ఆఫ్ క్లూస్ మస్ట్ బి గివెన్ ఇన్ దట్ మోడల్. సో విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ జస్ట్ లైక్ దట్. సో చూసారా ఇన్ దట్ ఎక్స్ప్రెషన్ ఎస్ హ్యాస్టిక్ W ampersand C percentage B $N percentage P is true. What is the direction of W with respect to N? సో ఇది ట్రూ అనుకుంటే అంటే వాడు ఇచ్చి ఎక్స్ప్రెషన్ ట్రూ అనుకుంటే అంటే బేస్డ్ ఆన్ ద క్లూస్ అంటే ఇక్కడ ఏఎంఏ ఇవ్వవసరం లేదండి. ఏఎంఎం అనేవి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ ఫర్ సింబల్. సపోజ్ ఇక్కడ ఎస్ ఆర్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఎస్ ప్లేస్ నథింగ్ బట్ ఏ ప్లేస్ ఎస్ గివెన్ ఎం ప్లేస్ ఆర్ గివెన్. సో ఏ ఈజ్ 3 meters ఈస్ట్ ఆఫ్ ఎం, దట్ ఈస్ కాల్డ్ యాస్ నోటేషన్, హ్యాష్ నోటేషన్. సో ఇయర్ ఏ ప్లేస్ వాట్ ఎం గివెన్ ఎస్ ఈజ్ 3 meters ఈస్ట్ ఆఫ్ ఆర్ అవుతుంది. క్లియరా? అంటే ఏ ప్లేస్లో ఎస్ ఫామ్ చేయాలి, ఎం ప్లేస్లో ఆర్ ఫామ్ చేయాలి. అది అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ పర్సన్ పొజిషన్ 3 meters ఈస్ట్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఇక్కడ కూడా ఫస్ట్ పర్సన్ 7 meters వెస్ట్ ఆఫ్ సెకండ్ పర్సన్. థర్డ్ వన్ ఈ ఫస్ట్ పర్సన్ 4 meters సౌత్ ఆఫ్ సెకండ్ పర్సన్. నెక్స్ట్ వన్ ఫస్ట్ పర్సన్ 6 meters నార్త్ ఆఫ్ సెకండ్ పర్సన్. సో ఇలా వాడు కోడింగ్ చేశారు. ఆ కోడింగ్ని మనం డీకోడింగ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్స్ ద రూల్ ఆల్వేస్ ఫాలోస్ రైట్ టు లెఫ్ట్. రైట్ నుంచి అప్లై చేయాలని చెప్పాను, గుర్తుందా? సో రైట్ నుంచి ఎప్పుడు ఫామ్ చేయాలి? ఫస్ట్ దీన్ని మీరు పర్సంటేజ్ తీసుకోవాలి. N percentage M means యాక్చువల్లీ పర్సంటేజ్ మీన్స్ వాట్? పర్సంటేజ్ మీన్స్ A is 4 meters south of M. 4 meters south of M. This is percentage notation. So here what I am given? N is 4 meters south of P. అంటే A place what I am given N. N is 4 meters south of P. So which one taken first? P. సో ఇది మీరు P అనుకుంటే ఫ్రమ్ P what is the N position? 4 meters. సౌత్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ N. సో N ఈజ్ 4 meters సౌత్ ఆఫ్ P. నెక్స్ట్ లింక్ ampersand. Ampersand means what I am given here? Ampersand means A is 7 meters west of M. So A place what I am given here? B. B is 7 meters west of N వస్తుంది. 7 meters west. So what is the B position? 7 meters west point of N. 7 meters. So this is called B position. What is the second one? B 7 meters west of N. నెక్స్ట్ మళ్ళీ మీకు పర్సంటేజ్ ఇచ్చారు. పర్సంటేజ్ అని తెలుసు కదా. సో ఏ ఈజ్ 4 meters సౌత్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఇక్కడ ఏ ప్లేస్ వాట్ ఐమ్ గివెన్ సి ఈజ్ 4 meters సౌత్ ఆఫ్ బి. సో బి ఇక్కడ రాసుకుంటే 4 meters సౌత్ అంటే కిందకి వస్తారనమాట. 4 meters సౌత్. ఓకేనా? వాట్ ఈస్ సి పొజిషన్? 4 meters సౌత్ ఆఫ్ బి. ఇది సి పొజిషన్ అవుతుంది. నెక్స్ట్ ampersand. Again what I am given? Ampersand. Ampersand means you know that. So what is ampersand value? So 7 meters west. A is 7 meters west of M, but here W is 7 meters west of C. W is 7 meters west of C. This is W position. Next hashtag. Hashtag means what I am given? Hashtag. A is 6 meters north of M. So but here A place what I am given? A place what? S. S is 6 meters south north of W. సో 6 meters అంటే 4 కంటే ఎక్కువ ఉండాలి. కొంచెం ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ఎస్. ఎస్ ఈజ్ 6 meters నార్త్ ఆఫ్ W. వాడు ఇచ్చే ఈ క్వశ్చన్ ఎక్స్ప్రెషన్కి ఇది డయాగ్రామ్ అంటే అకార్డింగ్ టు డైరెక్షన్ పోల్. సో బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద W పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు N అంటే ప్లస్ సింబల్ టేకెన్ ఆన్ N. మీరు N దగ్గర ప్లస్ సింబల్ తీసుకుంటే W పొజిషన్ అనేది మీరు చెప్పాలి. W పొజిషన్ ఏంటవుతుంది? ఇది కార్నర్ అవుతుంది. దిస్ కార్నర్ ఈజ్ కాల్డ్ south west. Option C is the required answer. Option C is the required answer. Clear? A is 7 meters west of M, but here A place what I am given? A place E kada. E is
7 meters west of R. 7 meters west of R. This is E. Next one, what I am given? Asterisk. Asterisk means A is 6 meters north of M. So A plus what I am given here? T. T is 6 meters north of E. 6 meters. That is, what is this? T. T position. 6 meters. Next one, hashtag. Hashtag means what I am given? So A hashtag M means A is 3 meters east of M. So 3 meters east of M. A place what I am given? H. H is 3 meters east of T. So it was, sir, 3 ante just మీకు 7 కంటే తక్కువ ఉండాలి, ఓకేనా. దిస్ ఈజ్ H పొజిషన్ బికాస్ H ఈజ్ 3 meters ఈస్ట్ ఆఫ్ T, ఈస్టర్న్ డైరెక్షన్, నథింగ్ బట్ టువర్డ్స్ రైట్. లాస్ట్ వన్ ampersand. Ampersand means you know that ampersand means what I am given? A is 7 meters west of M, but A place what I am given here? A place what I am given? G. G is 7 meters west of H. అంటే H నుంచి మీరు తీసుకుంటే వెస్ట్ వైపు కంటే లెఫ్ట్ సైడ్ రాయాలి, ఇలా 3 + 4 అవుతుంది, దట్ ఈస్ G. What is G position? With respect to H, 7 meters west time. Western nothing but towards left. So total మీరు కన్సిడర్ చేసి ఇది 7 అవుతుంది. అంటే T ఉంది కాబట్టి 3 + 4 total 7. G is 7 meters west of H. But question what I am asking, T position asking from S. We have to take plus symbol on S. What is the T position? This is a corner. This corner is called northwest. Northwest. Option D is required answer. Question what I am asking, direction of T with respect to S. We have to make a plus symbol on S. So it is a corner. This corner is called northwest. So northwest, option D is right answer. Let's go to question number 48 with same clues. In that expression, A hashtag S ampersand K hashtag L ampersand W percentage M is true. What is the shortest distance between M and S? So question what I am asking, shortest distance between M and S. So it is true. That means we have to take right to left. If it is given coded relations in directions, the rule always applied from left, right to left, right to left. So first one what you are consider, W to W percentage M. So with respect to clues, percentage means what I am given, A percentage M means A is 4 meters south of M. So A place what I am given here, W. W is 4 meters south of M. So first one we have to M position with respect to M. What is the W position? 4 meters south. It's over. Next one, ampersand. Ampersand means what I am given? Ampersand means A is 7 meters west of M. So first person 7 meters west of second person, అలా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇయర్ what I am given first, ఇక్కడ L అవుతారు ఫస్ట్ పర్సన్. సో 7 meters west of W. 7 meters west of W. From W, L position 7 meters west. ఓకేనా. నెక్స్ట్ వన్, hashtag. Hashtag K. Hashtag means given clue, A is 3 meters east of M. A hash M means what I am given, hashtag A is 3 meters east of M. So A place what I am given here, K. K is 3 meters east of L. సో L నుంచి మీరు రాయాలంటే, అంటే మీరు ఈ డైరెక్షన్ కూడా మూవ్ చేయొచ్చు డైరెక్షన్ పరంగా, ఓకేనా. ఫస్ట్ వన్ సౌత్, నెక్స్ట్ వన్ వెస్ట్, నెక్స్ట్ వన్ మళ్ళీ ఈస్ట్ అవుతుంది. హ్యాష్ట్యాగ్ మీన్స్ 3 meters ఈస్ట్ ఆఫ్ L అవుతుంది. K ఈజ్ 3 meters ఈస్ట్ ఆఫ్ L. ఏ ప్లేస్ K గివెన్ 3 meters అంటే మీరు ఇక్కడికి వస్తారు, మళ్ళీ బ్యాక్ వస్తారు, ఇది 3 అవుతుంది, ఇది రిమైనింగ్ 4 అవుతుంది, ఓకేనా. టోటల్ బీయింగ్ 7. L to W అంటే ఈ పొజిషన్ ఏమవుతుందంటే మీకు K అవుతుంది. క్లియరా? మళ్ళీ ఈస్ట్ వస్తున్నాడు కదా, K ఈజ్ 3 meters ఈస్ట్ ఆఫ్ L. సో దిస్ పొజిషన్ ఈజ్ కాల్డ్ L. K దిస్ ఈజ్ L, ఎక్స్ట్రీమ్ L, దిస్ ఈజ్ K. సో ఈ డైరెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఉన్నాం మనం. నెక్స్ట్ K to ampersand. Ampersand మీన్స్ వెస్ట్, 7 meters వెస్ట్ ఆఫ్ M అన్నారు కదా, A ఈజ్ 7 meters వెస్ట్. అంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళేసరికి ఇంక 7 వెళ్ళాలి వెస్ట్కి. ఆ పాయింట్ ఏమొస్తుంది అంటే మీకు S వస్తుంది. అంటే L to S 4 అవుతుంది, టోటల్ 7 కదా, K to S. సో S ఈజ్ 7 meters వెస్ట్ పాయింట్ ఆఫ్ K. సో 3 + 4 ఇక్కడ ఉన్నారు. అండ్ ఫైనలీ హ్యాస్ట్రిక్ గివెన్. వాట్ ఈస్ హ్యాస్ట్రిక్ మీన్స్? వాట్ ఐమ్ గివెన్ హ్యాస్ట్రిక్ మీన్స్. సో క్లియర్లీ హ్యాస్ట్రిక్ మీన్స్ A is 6 meters north of N. A hashtag M means first person is 6 meters north of second person. But here first person what I am given? A. Last clue. Hashtag and A kadandi. A is 6 meters north of, అంటే 4 కంటే ఎక్కువ ఉండాలి, ఇది
ఇక్కడ ఉంటారు ఎవరండి ఏ ఈజ్ 6 meters నార్త్ ఆఫ్ ఎస్. సో 6 meters. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎమ్ అండ్ ఎస్. సో ఎంకి ఎస్కి షార్టెస్ట్ అనేటప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ఈ ప్లస్ సింబల్ మీరు కన్సిడర్ చేయాలి. అంటే దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అకార్డింగ్ టు పైథాగరస్. దిస్ ఈజ్ కాల్డ్ హైపోటేనియస్. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఎమ్ లెట్ మీ టేక్ ఎన్ x meters. ఓకేనా. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఈ ఒక సైడ్ 4 ఉంది, ఇంకొక సైడ్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మీకు 4 + 3 + 4 కదండి 11 అవుతుంది బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. సో అకార్డింగ్ టు పైథాగరస్లో x² = side square + side square. అంటే 4² + 11². 4² వాల్యూ 16, 11² వాల్యూ 121, టోటల్ 137. సో దేర్ ఫర్ x = √137. మీకు స్క్వేర్ రూట్ రాదండి. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ డి ఈజ్ నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. బికాజ్ 11² 121, 4² 16, టోటల్ 137. సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఎమ్? √137. సో 137 నియర్ టు 11 పాయింట్ సంథింగ్ వస్తుందండి. సో 11.65 11.6 అలా ఉంటుంది. బట్ ఈ ఆప్షన్లో లేదు కదా, చూసారా. సో నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. క్లియరా? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. So let's go to direction number 49 to 51. Answer the question based on the following information given below. So in that particular direction number 49 to 51, so these are clues. So how many clues given total? 4 clues. So ikkada kuda @ means a @ means a is 7 meters west of b. Hashtag means a is a hashtag b means what? A is 10 meters north of b. A ampersand b means a is 5 meters east of b. $B means A is 8 meters south of B. This is the clues. Based on that clues, so first question we have look at 49. In the expression R ampersand L $K hashtag T again hashtag S ampersand U @ m, what is the shortest distance between L and the point which is 2 meters west point of M? So L ki 2 m కి మీకు వెస్ట్లో 2 meters లేదో ఒక పాయింట్ ఉంటుందంట. దానికి దీనికి షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతున్నారు. So but first one, this is very important. This is a given expression, coded relations. So if it is given coded directions, you have to go with right to left. So based on the clue, first one what I am taken. So first clue is @ A @ B means ఏమి ఇచ్చారో అది చూసుకోవాలి. A + U given, M + B given. ఓకేనా. సో A + U, B + M given. So first one A @ B means A is 7 meters west of B. A @ B means what? A is 7 meters west of B. So clearly we have to observe A place what I am given here. U is 7 meters west of M. So మీరు M నుండి తీసుకున్నారు అనుకోండి ఫస్ట్. సో 7 meters ఇది M అవుతుంది, 7 meters west of U. సో U is 7 meters west of M because A place what I am given U is 7 meters west of M. What I am taken first M with respect to, అంటే లింక్ ప్రతిదీ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే Mకి వెస్ట్ U ఉంటారండి 7 meters. నెక్స్ట్ వన్ ampersand. Ampersand means what I am given. Ampersand means A ampersand B means A is 5 meters east of B. ఈస్ట్ అనేటప్పుడు మీకు రివర్స్లో రావాలి. ఓకేనా. A is 5 meters east of B. బట్ ఇయర్ A ప్లేస్ what I am given S is 5 meters ఈస్ట్ ఆఫ్ U. అంటే U నుంచి ఈస్ట్కి రావాలి. ఫస్ట్ మనం వెళ్ళింది నార్త్, మళ్ళీ U ఈస్ట్ 5 meters. విత్ రెస్పెక్ట్ టు యూ వాట్ ఈస్ ఎస్ పొజిషన్? 5 meters ఇక్కడికి వస్తారు. ఈ పొజిషన్ ఏమవుతుందంటే మీకు ఎస్ అవుతుంది 5 meters. 5 meters టోటల్ ఇది 7 అవుతుంది. యూకి ఎంకి 7 అయినప్పుడు యూకి ఎస్కి 5 అవుతుంది. క్లియరా? ఇక్కడ ఉన్నాం మనం. నెక్స్ట్ లింక్ హ్యాష్ట్యాగ్ మీన్స్ వాట్ ఐమ్ గివెన్. ఏ ఈస్ 10 meters నార్త్ ఆఫ్ బి. ఓకేనా. ఏ హ్యాష్ బి మీన్స్ A is 10 meters north of B. So first person 10 meters north of second person. So here what I am given first person A plus T. T is 10 meters north of S. ఇలా వస్తారు north 10 meters. సో 10 రెండు కవర్ చేయాలి కాబట్టి ఇది 10 అనుకుందాం. ఓకేనా. 10 క్లియరా. దిస్ పాయింట్ ఈజ్ T. అగైన్ మళ్ళీ కూడా మీకు హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. మళ్ళీ 10 meters నార్త్ అవుతుంది T నుంచి K. సో K is 10 meters. K is 10 meters నార్త్ ఆఫ్ T. ఇది కూడా 10 అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంకొక రెండు ఉన్నాయి చూడండి. డాలర్ ఇండికేట్స్ వాట్ ఐమ్ గివెన్. డాలర్ మీన్స్ A is 8 meters south of B. A is 8 meters south of B. A place first person 8 meters south of second person. So here A place L given. L is
8 meters south of k. అంటే 8 అంటే ఇక్కడ రాస్తాడు మళ్ళీ, ఇది 8 అవుతుంది. అంటే టోటల్ కేకి టీకి 10 ఉన్నప్పుడు ఇది ఎల్ తీసుకున్నారు అనుకోండి, కే టు ఎల్, ఇది కే కదమ్మా, ఇది 8 meters అవుతుంది, ఇది కే పొజిషన్. ఓకేనా, అది కే టు టీ 10, ఇక్కడ ఈ పొజిషన్ ఇక్కడ ఉంటారు ఎల్. లాస్ట్ వన్ యాంపర్సండ్. యాంపర్సండ్ మీన్స్ వాట్ ఐమ్ గివెన్, యాంపర్సండ్ మీన్స్ ampersand nothing but A is 5 meters east of B. A is 5 meters east of B. First person 5 meters east of second person. And R is first person. A plus R given. R is 5 meters east of, only 5 meters east of second person. అంటే ఎల్కి ఎల్ నుంచి మీరు తీసుకుంటే ఇది 5 meters ఉంటుందంట. ఎవరు లాస్ట్ పర్సన్ ఆర్, ఇది ఆర్ అండి. దిస్ ఈజ్ 5 meters. ఓకే, బట్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ద పాయింట్ విచ్ ఈస్ 2 meters వెస్ట్ ఆఫ్ ఎం. ముందు 2 meters ఎలా వస్తుందంటే ఎస్కి ఎంకి కూడా 2 meters ఉంటుంది. చూసారా ఎందుకు, యూ టు ఎం టోటల్ 7 meters, ఆల్రెడీ యూ టు ఎస్ 5 meters, రిమైనింగ్ 2 ఎస్ టు ఎం. అంటే వాట్ ఈస్ అ పాయింట్ విచ్ ఈస్ 2 meters వెస్ట్ ఆఫ్ ఎం. ఎం నుంచి మీరు తీసుకుంటే వెస్ట్ వైపుకి ఎస్ అన్నారు, అంటే ఎస్కి మళ్ళీ ఇంకేం అడుగుతున్నారు వాడు, ఎస్ నుంచి ఏమడుగుతున్నాడు వాడికి, షార్ట్ ఎల్కి, ఎస్కి ఎల్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఈ డిస్టెన్స్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్, ఇది టీ కదండి ఈ పొజిషను. సో ఎస్కి టీకి 10 ఉంది, ఈ రిమైనింగ్ చూస్తారా. సో టీ నుంచి కేకి మీకు మొత్తం టీ నుంచి కేకి 10 ఉంది, అందులో 8 పోతే ఇంకా రిమైనింగ్ టీ టు ఎల్ మధ్యలో 2 ఉంటుంది, 10 + 2. సో 10 + 2 టోటల్ 10 + 2 వాల్యూ 12. సో దట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఎల్ అండ్ ద పాయింట్ విచ్ ఈస్ 2 meters వెస్ట్ పాయింట్ ఆఫ్ ఎం, దట్ ఈస్ ఎస్. ఎల్కి ఎస్కి మధ్య డిస్టెన్స్ అడుగుతున్నారు, 12. ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. So let's go to question number 50 with the same base ideas. So in that expression, you hashtag S ampersand K at the rate of R $M ampersand T again ampersand Q. What is the shortest distance between T and U? So this is a given coded expression in the direction. If it is given coded relations, always apply right to left based on the given clues. First one, ampersand means what I am given, ampersand. So ampersand means what I am given guys, ampersand means A is 5 meters east of B. So first person is 5 meters east of second person. Here first person what I am given, T kada, A place T, 5 meters east of Q అవుతారు. అంటే Q మీరు తీసుకోవాలి ఫస్ట్. ఫ్రమ్ Q what is the T position, 5 meters east. Clear? 5 meters. This is a T position with respect to Q. A is 5 meters east of B. Here A place what I am given T. T is 5 meters east of Q. Next కూడా అదే కదండి, M is 5 meters, same symbol. So A is 5 meters east of T అనేటప్పుడు ఇక్కడ మీరు M is 5 meters, మళ్ళీ M is 5 meters east of T, ఇది M అవుతుంది. Next one, dollar. Dollar means what I am given, dollar indicates A is 5 meters east of B. Dollar means what I am given, A is 8 meters south of B. Dollar means A is 8 meters south of B. That means first person is 8 meters south of second person. So clearly R is 8 meters south of M అవుతారు. సో M ఇక్కడ రాసాం కదా, 8 meters, ఇక్కడ 8 meters. So that is R. R is A plus ఎవరు అంటే వారు, A plus R. R is 8 meters south of M. Next, at the rate. At the rate అంటే ఏంటో చూద్దాం ఒకసారి. This is R, ఓకేనా. నెక్స్ట్ at the rate. At the rate means what I am given guys, at the rate means A is 7 meters west of B. అంటే ఫస్ట్ పర్సన్ 7 meters west of B. సో హియర్ A plus K given, K is 7 meters west of R. This is K, 7 meters west of R. Next one, again what I am given, ampersand. Ampersand means what I am given guys, A is 5 meters east of B. సో ఈస్ట్ వైపుకి తీసుకురావాలి ఎవరిని, ఎస్ని. ఎస్ ఈజ్ 5 meters ఈస్ట్ ఆఫ్ కే. సో క్లియర్గా ఇక్కడికి 5 meters అంటే ఇక్కడ ఉంటారు, దట్ ఈస్ ఎస్. సో 5 అయినప్పుడు ఇది 2 అవుతుంది ఎస్కి ఆర్కి, బికాస్ టోటల్ 7 గివెన్ హియర్. సో 7 బిట్వీన్ కే అండ్ ఆర్, 7 meters. అంటే కే టు ఎస్ మళ్ళీ 5, ఎస్ టు ఆర్ 2 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, what I am given, U hashtag S. Hashtag means what I am given, A is 10 meters north of B. A hashtag B means, hashtag means A is 10 meters north of B. That means first person 10 meters north of second person. So A place what I am given here, A place U given, U is 10 meters
10 meters ఉంటారని, అంటే 8 కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఉంటారు. దట్ ఈజ్ వాట్ యూ, దట్ ఈస్ ఫైనల్ పొజిషన్. సో టీకి ఎంకి మధ్య ఇది డిస్టెన్స్ 5 meters. ఓకేనా? ఇది టోటల్ ఎంత ఇచ్చారని మనకి 10. టోటల్ 10 అంటే ఇది 8 అవుతుంది కదా, 8 ప్లస్ ఇది రిమైనింగ్ 2 అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో టోటల్ 10. ఓకేనా? టోటల్ 10. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టీ అండ్ యూ. టీకి యూకి మధ్య అడుగుతున్నారు, టీకి యూకి మధ్య. సో ఇక్కడ మీరు ఇది దిస్ ఈజ్ కాల్డ్ షార్టెస్ట్ డిస్టెన్స్ టీ అండ్ యూ. సో దిస్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్, ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో టీయూ ఇదొక పేరు పెడదాం, ఇదొక ఓ అనుకుందాం. క్లియరా? ఓ అనుకుంటే రిమైనింగ్ మీకు ఎస్కి యూకి టోటల్ 10 ఉండేటప్పుడు ఎస్కి ఈ ఓకి మధ్య 8 ఉంటుంది, బికాస్ దీస్ ఆర్ ఆపోజిట్స్. రిమైనింగ్ 2 ఉంటుందండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ మీకు టీ టు ఎమ్ ఎంత ఇచ్చారంటే మనకి టోటల్ 5 meters. సో ఇక్కడ మీకు టీ ఇక్కడ చూసే 2 ఆపోజిట్స్, ఇది కూడా 2 ఉంటుంది, అంటే రిమైనింగ్ ఈ 3 అవుద్ది, అంటే T2O. సో ట్రయాంగిల్ TOU ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ ఎక్కడ రైట్ యాంగిల్ ఉంటుందంటే ఓ దగ్గర. ఓకేనా? ఓ. సో అకార్డింగ్ టు పైథాగరస్ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎక్స్. అకార్డింగ్ టు పైథాగరస్లా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఆల్వేస్ appear opposite to the right angle. Okay, x square equal to side square. One of this side 2 square, another side 3 square. So total 4 plus 9. 2 square 4, 3 square 9, total 13. X square equal to 13, therefore x equals to root 13. So that is the shortest distance between T and U. Option B is right answer. Is it clear? So let's go to question number 51. In the expression U hashtag S ampersand K at the rate of R $M ampersand T again ampersand T, what is the direction of U with respect to K? With respect to K, what is the U direction? So if it is given coded relations, the rule always apply from right to left. So first link Q to T. Okay, na T to Q తీసుకుందాం. Ampersand means what I am given in that clue. In that clue ampersand means A is 5 meters east of B. So first person is 5 meters east of second person. So T is 5 meters east of Q. అంటే Q ముందు తీసుకోవాలి. సో T ఏమో 5 meters east లో ఉన్నారు అది. సో ఫస్ట్ పర్సన్ T, A ప్లస్ T given, T is 5 meters east of Q. Next one ampersand. Ampersand means what I am given, again ampersand. So next ampersand మళ్ళీ కూడా ఏమవుతుందంటే ఈస్ట్. సో M is 5 meters east of T. 5 meters east, that is M. Next one dollar. Dollar indicates, dollar means what I am given, A is 8 meters south of B. A place what I am given here, A place R is 8 meters south of M. A is 8 meters south of M. 8 meters between M to A. Okay, R. Okay, A place what I am given R. R is 8 meters south of M. Next one at the rate. At the rate means A is 7 meters west of B. A place what I am given here, A place K given. K is 8 meters west of, 8 meters అంటే ఇక్కడ వస్తారు ఈ పాయింట్ ఎవరండి, K. 8 meters R to K. Next one again ampersand. Ampersand means you know that. So what is ampersand? Ampersand indicates, so A is 5 meters east of B. So A place what I am given here, S is 5 meters east of K అవుతుంది. ఈస్ట్ అంటే మళ్ళీ ఇక్కడ రావాలి ఈ పొజిషన్కి 5 meters, దట్ ఈస్ ఎస్. ఇది ఈ పాయింట్ ఎస్ అవుతుంది. అంటే టోటల్ 8 అయినప్పుడు ఇదంతా 8 కదండి, ఇది రిమైనింగ్ 3 అవుతుంది ఎస్కి ఆర్కి. నెక్స్ట్ వన్ లాస్ట్ పాయింట్ హ్యాష్ ట్యాగ్ మీన్స్ వాట్ ఐమ్ గివెన్ గైస్. హ్యాష్ ట్యాగ్ మీన్స్ ఏ ఈజ్ 10 meters నార్త్ ఆఫ్ బి. సో ఏ ప్లేస్ వాట్ ఐమ్ గివెన్ హియర్ యూ ఈజ్ 10 meters నార్త్ ఆఫ్ ఎస్. అంటే ఎస్ నుంచి మీరు తీసుకుంటే 10 meters నార్త్, అంటే ఇది 8 కదండి, అంటే 10 అంటే ఇక్కడికి వస్తారు, దట్ ఈస్ యూ. ఇది 10 meters. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, what is the U position with respect to K? So plus symbol taken on K. What is the U position? This is called corner. ఇది కార్నర్ అవుతుంది. This corner is called north east. So north east, option A is required answer. సో ఇన్ని మోడల్స్ ఉంటాయండి. డైరెక్షన్ అంటే మనం ఓన్లీ డైరెక్షన్ అంటే లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ కాదండి, ఇన్ని మోడల్ నేర్చుకుంటే ఇది కంప్లీట్ డైరెక్షన్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? సో I will explain the remaining topics from reasoning in my next video. Thank you. Have a nice day.